కడుపున పుట్టిన బిడ్డకు పెళ్లి వయసు వస్తే లగ్గం చేసేందుకు ఓ అయ్యని ఎనుకులాడుతుంటారు. ఆళ్లకు ఇళ్లకు ముచ్చట చెప్పి ఓ పిల్లగాన్ని చూసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మూడు ముళ్ళేపిచ్చి ఒకళ్ళు చేతిలో పెట్టి సాగనంపుతారు. మరి అమ్మ నాన్న ఉంటే ఇదంతా దగ్గరుండి చేస్తారు. కానీ అదే అమ్మ నాన్న లేని ఆడపిల్ల పరిస్థితి ఏందుల్లా తలుసుకుంటేనే కొంచెం బాధ అవుతుంది కదా. అయితే అసోంటి ఓ చెల్లెకు మస్తు గ్రాండ్ గా లగ్గం చేసిర్రు గవర్నమెంట్ ఆఫీసర్లు. కరీంనగర్ కళాభారతిలా ఖతర్నాక్ గా జరిగింది వీళ్ళ లగ్గం. ఖతర్నాక్ గాని ఎందుకు అంటున్నావు అంటే పిల్ల తరపున పెళ్లి పెద్దలంతా గవర్నమెంట్ ఆఫీసర్లే. అవును, అమ్మ నాయన లేని చెల్లకు అమ్మైనా నాయనైనా అన్ని మేమే అనుకుంటా ఆఫీసర్లందరూ తలో చేసి ముందు పడి లగ్గం చేసిర్రులా. ఏకంగా కలెక్టర్ మేడమే దగ్గరుండి లగ్గం జరిపి అచ్చింతలేసి ఆశీర్వదించింది. ఈ పెళ్లి పిల్ల పేరు పూజ. అమ్మాయైనా ఎవరో కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫీసర్లే సంక్షేమ భవన్లో పెంచి పెద్ద చేసి చదివిపిచ్చిర్రు. అట్లా చదివే టైంలో పెద్దపల్లి జిల్లా మంత్రిని పిల్లగాడు సాయి తేజను ప్రేమించిందట. ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చిర్రు. పిల్లగాని ఇంటోళ్ళు కూడా ఓకే అన్నారు. ఇక వెంటనే ఇదే ముచ్చటను పూజ ఆఫీసర్లకు చెప్పుడుతోని మంచి ముహూర్తం చూసి ఆకాశమంతా పందిరేసి సాంప్రదాయంగా పెళ్లి జరిపించిర్రు. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమ భావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మౌనికకి, సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలా లగ్గానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సార్ కూడా సాయం చేసిరట. ఇట్లా అందరి దీవెనార్థాలు అందుకున్న నూతన వధువరులు మస్తు సంతోషపడబట్టిర్రు. ఇంట్లో మనిషి లెక్కనే దగ్గరుండి పెళ్లి చేసిరు కదా మేడం. మరి పిల్లగానికి ఏదైనా ముచ్చట చెప్తారా? తనే పేరెంట్, తనే పెద్ద చెల్లి కాబట్టి, పెద్ద అక్క కాబట్టి తనే పేరెంట్. తను జాబ్ చేస్తుంది. తన జాబ్ నుంచి వీళ్ళకి ఏమైనా పెట్టాలనుకుంటే ఇన్నవా పిల్లగా, ఈ చెల్లను మంచిగా చూసుకో, ఏ కష్టం రానియకు. ఇంకా చదివినంత చదివియు. ఆమె జీతంను కూడా ఇంకా వాళ్ళ చెల్లెళ్ళ కోసం ఖర్చు పెడితే పెట్టనియు. ఎందుకంటే వాళ్ళకు ఈమె తప్ప ఎవ్వరు లేరు కదా. మొత్తానికి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళ లగ్గం ఇంత మంచిగా జరిపింది. మరి కొత్త జంటకు మా గరం వార్తల తరఫున కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, పిల్లా పాపలతోని సంతోషంగా ఉండుర్రి. అన్నట్టు చెల్లె, నువ్వు అనాథను అని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే ఇంత మంది నీకు ఉన్నారని ముచ్చటను మాత్రమే గుర్తుపెట్టుకో, సరేనా?